రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారంట. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అర్హత ఈ మాటను మనం తరచుగా మన జీవితాల్లో వింటుంటాం కదా. మనం తినే ఒక మెతుకు అన్నం మీద కూడా మన పేరు రాసి పెట్టుండాలి అని అంటుంటారు. సో ప్రతిదీ మనం జీవితంలో ఏదైతే సాధిస్తామో లేదా సంపాదిస్తామో అది మన సాధించుకున్నటువంటి అర్హత అంటుంటారు. మరి తినే ఒక అన్నం మెతుకు మీదే మన పేరు రాసి పెట్టి ఉన్నప్పుడు మనం అందుకునేటువంటి ఈ గొప్ప జ్ఞానం ఇది కూడా మన అర్హత అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కూడా హనుమంతుల వారు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చెప్తారు. సో అర్హత ఏమిటి, మనం ఈ జ్ఞానం అందుకోవడానికి గల అర్హతను ఎందుకు సంపాదించుకున్నాము అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు 2వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో గత ఎపిసోడ్లో మనం అనిత యొక్క కథను తెలుసుకున్నాం. ఆమె విషాద గాథను విన్నాం. దాని నుండి హనుమంతుల వారు ఆమెను ఎలా బయటికి తీసుకురాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక అన్వేషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, హనుమంతుల వారి యొక్క రూపం దేనికి నిదర్శనం అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. సో గత ఎపిసోడ్లో నేను ఆ 3 క్యారెక్టరిస్టిక్స్ని చెప్పాను. మొదటిది ఆ పొడవాటి తోక, రెండవది ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఆయన ఆరా, అండ్ మూడవది ఆయన విరిగి ఉన్నటువంటి దవడ. సో ఈ 3 దేనికి చిహ్నాలు, దేన్ని ప్రతిబింబిస్తాయి అనేది తెలుసుకుందాం. సో ఆయన తోక అదేదైతే ఉందో అది ఆయన యొక్క జన్మ రహస్యాన్ని చెప్తుంది. హనుమంతుల వారు వానర జాతికి చెందిన వ్యక్తి. జనరల్గా ఎవరైనా కొన్ని అల్లరి పనులు లేదా అవేర్నెస్తో లేకుండా చిల్లర వేషాలు వేస్తున్నారంటే కోతి పనులు చేస్తున్నాము అంటారు కదా. ఎందుకంటే ఆ కోతి జాతి అనేది ఏదైతే ఉందో అది ఎరుక తక్కువ కలిగి ఉంటుంది, జ్ఞానం తక్కువ కలిగి ఉంటుంది మానవ జాతితో పోల్చుకుంటే. అటువంటి జాతిలో పుట్టినవారు ఆంజనేయుడు. అంటే అటువంటి జాతిలో పుట్టి కూడా ఆయన దైవంగా ఎదగలిగారు. సో మనం జీవితంలో మనం ఎదగలేదు అంటే చాలా మందిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. నాకు సరైన ఎడ్యుకేషన్ అందించలేదు నా తల్లిదండ్రులు, లేదా నాకు సరైనటువంటి అవకాశాలు లేవు. ఇలా రకరకాల విషయాలలో రకరకాలుగా వేరే వేరే వ్యక్తులను లేదా వేరే సన్నివేశాలను, సిచ్యువేషన్స్ని మనం నిందిస్తూ ఉంటాం. కొంతమంది వారి ఆధ్యాత్మిక జీవితంలో కూడా అటువంటి నిందను వేరే వాళ్ళపై తోసేస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే జ్ఞానం అందించుంటేనా నేను ఈ పాటికి గొప్పవాడిని అయి ఉండేవాడిని, ఇలా చెప్తుంటారు. హనుమంతుల వారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆయనది వానర జాతి, అంటే కోతి జాతి. సో ఆ తోక ఏదైతే ఉందో అది దేనిని నిర్దేశిస్తుంది అంటే మీ పుట్టు పూర్వత్రాలతో మీకు సంబంధం లేదు, మీరు గురు పరంపర నుంచి రావాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులో, మీ గురువులో లేదా మీ చుట్టూ ఉండేవారు గొప్పగా ఉంటేనే మీరు గొప్పగా ఎదుగుతారని కాదు. ఆ సత్య అన్వేషణ అనేది మీ లోపల నుంచి రావాలి. మీ ఆరంభం ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు, మీ యొక్క ప్రయాణం ఎలా ఉంది, దానిని ఎలా మలుచుకున్నారు, దానికి ఎంత అర్థవంతమైనటువంటి గమ్యాన్ని అందించబోతున్నారు, ద డెస్టినేషన్ దాన్ని ఎంత అందంగా రూపుదిద్దుకోబోతున్నారు అనేది మీ చేతుల్లో ఉంది. మీ యొక్క జీవితానికి, మీ యొక్క వాస్తవాలకు, మీ యొక్క ప్రణాళికకు
మీరు మాత్రమే బాధ్యులు. సో యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. వేరే వాళ్ళని నిందించడం ఆపేయండి. సో అది ఆ తోక రిప్రజెంట్ చేస్తుంది. ఆయన ఒక వానర జాతి నుండి ఆ ఒక వానర జాతిలో కోతిగా పుట్టి దైవంగా ఎలా ఎదిగాడు అనేటువంటిది సింబాలిక్గా చెప్తుందన్నమాట. సో మొదటిది, ఒక అన్వేషికి ఉండాల్సిన లక్షణం బాధ్యత స్వీకరించడం, వారి జీవితం యొక్క బాధ్యతను వారు స్వీకరించడం. రెండవది ఆకర్షణీయమైనటువంటి ఆరా. సో ప్రపంచంలో మనం ఎన్నో విషయాల వెనకాల, ఎన్నో సుఖాల వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఒక్కసారి హనుమంతుల వారి యొక్క ఆ కట్టి పడేసేటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి కాంతిని చూశారు అంటే మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. కనీసం కంటి రెప్ప కూడా వేయలేరు. అంత మంత్రముగ్ధుల్ని చేసేటువంటి ఆరా హనుమంతుల వారికి ఉంటుంది. ఈ ఆరా దేన్ని సింబలైజ్ చేస్తుంది అంటే, ఏవైతే ప్రాపంచిక సుఖాలు ది అల్టిమేట్, అవే ఎంతో గొప్పవి అని అనుకుంటావో, వాటికి మించిన ఆత్మానుభూతిని, ఆత్మానందాన్ని కలిగించగలేటువంటి శక్తి అలౌకికమైనటువంటి ఈ యొక్క ఎనర్జీకి ఉంది. లౌకికమైనటువంటి ఆనందాలు అనేవి అశాశ్వతమైనవి. అలౌకిక ఆనందం ఏదైతే నీ లోపల కలుగుతుందో అప్పుడు ఇటువంటి ఆరా నీ చుట్టూ ప్రొడ్యూస్ అవుతుంది. ఒక కాంతి వలయాన్ని నువ్వు కూడా సృష్టించగలవు. అది అమితమైన ఆనందాన్ని నీ లోపల నుంచి ఇవ్వగలవు. ఆ ఆనందం, ఆ అలౌకిక ఆనందం ఎప్పుడైతే నువ్వు పొందుతావో అది శాశ్వతమైనది అని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆయన యొక్క ఆరా. సో అందుకని ఆ అన్వేషి తెలుసుకోవాల్సినటువంటి రెండో విషయం ఇది. ఇక మూడవది ఆయన విరిగిన దవడ. సో మనందరికీ ఈ స్టోరీ చాలా కామన్గా తెలుసు. హనుమంతుల వారు ఆ యొక్క సూర్యుడిని చూసి మామిడి పండుగ భావించి అక్కడికి వెళ్ళి అది తినడానికి ప్రయత్నించారు. సో ఇది మీ అందరికీ తెలిసినటువంటి కథ. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటి అంటే, అది హనుమంతుల వారికి ఉన్నటువంటి నమ్మకం కాదు, వానర జాతిలో ఉన్నటువంటి నమ్మకం. సో జాతిని బట్టి వారి యొక్క నమ్మక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. కోతి జాతిలో వారు సూర్యుడిని ఒక పెద్ద పండుగ భావిస్తారు. అది హనుమంతుల వారి నమ్మకం కాదు, వానర జాతి యొక్క నమ్మకం. సో అది ఎందుకు భావించారు అనేది కూడా నేను చెప్తాను. సో మనకి పంచేంద్రియాలు ఉన్నాయి: చూపు, వాసన, స్పర్శ, మాట్లాడడం, అదేవిధంగా టేస్ట్, రుచి. సో ఇలా పంచేంద్రియాలు వాటి అనుభూతుల్ని మనకి తెలియజేస్తాయి. ఎప్పుడైతే మనం పండు తింటామో మన నాలికకు రుచి తెలుస్తుంది కదా, ఆ రుచి ద్వారా మనం ఒక అనుభూతిని పొందుతాము, ఒక సెన్స్ ఆఫ్ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. సో వానర జాతి ఏదైతే ఉందో వాటికి ఆ సూర్యకిరణాల యొక్క స్పర్శ, ఈ పండు తిన్నప్పుడు ఎటువంటి అనుభూతి అయితే వారు పొందుతారో, ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ స్పర్శ వారికి అటువంటి అనుభూతిని కలగజేస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సన్ గేజింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే మనం పూర్తి ఎరుకతో ఉండి ఆ యొక్క సూర్యకిరణాలను మనం ఫీల్ అయినప్పుడు కంప్లీట్గా మన శరీరంలో మనం ఊహించని విధంగా మార్పులు అనేవి వస్తాయి. అద్భుతంగా మారిపోతుంది మన శరీరం. ఎందుకంటే ఆ ఎరుక పెట్టి మనం ఆ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి కాంతిని పూర్తిగా అనుభూతి చెందుతాము. సో దాన్ని సన్ గేజింగ్ అనే టెక్నిక్ అంటారు. మన యొక్క శరీరం అనేది ఒక విధంగా తయారు చేయబడి ఉంది. సో అదేవిధంగా కోతుల యొక్క శరీరం వేరే విధంగా, వారి యొక్క కన్స్ట్రక్షన్ అనేది వేరే ఉంటుంది, బాడీ స్ట్రక్చర్. సో వారి యొక్క స్కిన్ టైప్ని బట్టి వాటికి ఆ యొక్క వ్యత్యాసం పూర్తిగా తెలియదు. ఒక పండు తిన్నప్పుడు ఎటువంటి అనుభూతి అయితే కలుగుతుందో, ఆ యొక్క సూర్యకిరణాలు పడినప్పుడు కూడా ఆ స్పర్శ అటువంటి అనుభూతినే ఆ కోతుల్లో సృష్టిస్తుందంట. సో టేస్ట్ అనుభూతికి, ఆ స్పర్శ యొక్క అనుభూతికి వాటికి వ్యత్యాసం తెలియదు.
దీనిని పండు అన్నారు కాబట్టి అది కూడా అటువంటి అనుభూతినే సృష్టిస్తుంది కాబట్టి ఆ సూర్యుడిని కూడా పండు అని వానరులు అంటారు. సో అందుకని సూర్యుడిని పెద్ద పండుగా వారు రిప్రజెంట్ చేశారు. అది వారి వరకు సరైనదే, దాన్ని తప్పని మనం ఎలా చెప్తాము? వారు చెందినటువంటి అనుభూతిని బట్టి దాని నుండి వారి యొక్క నమ్మకాలను ఏర్పరచుకున్నారు. సో వానరులు వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో అది సరైనదే. హనుమంతుల వారు దాన్ని పరీక్షించాలి అనుకున్నారు. ప్రతి ఒక్క నమ్మకాన్ని పరీక్షించాలి, ప్రశ్నించాలి. సో ఆ యొక్క సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళారు. సో మనుషుల యొక్క నమ్మక వ్యవస్థ ఎలా ఉంటుంది? మన యొక్క బాడీ స్ట్రక్చర్ వేరే విధంగా ఉంటుంది. సో దాని నుంచి సూర్యకిరణాలు పడినప్పుడు మనకి వేడి పుడుతుంది, మన శరీర తత్వం అది. సో ఆ వేడికి మనం సూర్యుడిని ఒక అగ్నిగోళంగా దాన్ని నామకరణం చేశాము, రైట్? సో ఇది కూడా హనుమంతుల వారు తెలుసుకున్నారు. కానీ ఈ యొక్క నమ్మక వ్యవస్థను కూడా ఆయన ఛాలెంజ్ చేశారు, ప్రశ్నించారు. అది మీ యొక్క నమ్మక వ్యవస్థ, నేను దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు, నాకు ఆ సత్యం తెలిసేంత వరకు నేను అన్వేషిస్తూనే ఉంటాను అని ఆ సూర్యుడి వైపు ప్రయాణమయ్యారు. అలా తెలుసుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటూ చివరికి ఆయన తెలుసుకున్న సత్యం ఏమిటి అంటే, నేను ఒక ఆత్మని. ఈ భూమిని కొన్ని లక్షల కోట్ల అనుభవాలతో చూడగలము, కొన్ని లక్షల కోట్ల దృష్టికోణాలతో చూడగలము. ఆ యొక్క దృష్టికోణాలు ఎన్నో అనుభూతులను మనకు సొంతం చేస్తాయి. అనుభూతులను బట్టి అన్ని రకాల నమ్మక వ్యవస్థలు అనేవి ఏర్పడతాయి. కానీ వీటన్నిటినీ చూడగలిగేది ఒక్క ఆత్మ మాత్రమే. ఆ సోల్ పర్స్పెక్టివ్లో ఎప్పుడైతే మనం చూడడం మొదలు పెడతామో ప్రతి ఒక్కరు కరెక్ట్గానే కనిపిస్తారు. కానీ దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆత్మని అని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, సో ఆ ఆత్మ కోతి రూపంలో ఉన్నప్పుడు ఆ నమ్మక వ్యవస్థ ఏర్పడింది. అదే ఆత్మ ఒక మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆ నమ్మక వ్యవస్థ అనేది ఏర్పడింది. సో ఇలా అన్నమాట. అయితే ఆయన ఆ దవడను ఎందుకు అంత గర్వంగా చూపిస్తారు, విరిగినటువంటి ఆ దవడను? సో మనం కూడా లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేసి ఉంటాం కదా. చాలామంది ఎన్నో కష్టాలు పడి ఉంటారు. కొన్ని భౌతిక గాయాలు ఉంటాయి, కొన్ని మానసికమైనటువంటి గాయాలు ఉంటాయి. చాలామంది వాటిని బయటికి చూపించుకోరు, సిగ్గుపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త భార్యని టార్చర్ చేస్తున్నాడు అని అనుకుందాం, సిగరెట్లతో కాలుస్తాడు. సో ఆ గాయాలని ఆమె కప్పిపుచ్చుతుంది, ఎందుకంటే తన తప్పుగా భావిస్తుంది. కానీ గాయాలను ఎప్పుడూ గర్వంగా బయటకు చూపించగలగాలి. అవి నీ యొక్క మనోస్థైర్యానికి, నువ్వు నమ్మిన దానికి నువ్వు నిలబడ్డావు అని చూపించడానికి అవి చిహ్నాలు. కాబట్టి గాయాలను ఎప్పుడు గర్వంగా చూపించాలి. అందుకే హనుమంతుల వారు ఆయన ఒక దైవం. ఆయన తలుచుకుంటే ఆ విరిగినటువంటి దవడను సరి చేసుకోవడానికి ఆయనకి ఎంత సమయం పడుతుంది? రెప్పకాలం పాటులో ఆయనకు నచ్చిన రూపంలో ఉండగలరు, నచ్చినట్లుగా తయారవ్వగలరు. కానీ ఆ విరిగిన దవడను ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే మనకైనటువంటి గాయాలను మనం చూపించుకోగలగాలి. అవి మనల్ని రిప్రజెంట్ చేస్తాయి, మనం స్ట్రాంగ్గా నిలబడ్డాము అనే దానికి అవి ఆధారాలు. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలో ఒక చిన్న విరామం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు. మీరు ఏదైతే సాధించారో, అంటే హనుమంతుల వారు వారి యొక్క సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళారు, వారి యొక్క బిలీఫ్స్కి, ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్ళారు. మనం కూడా జీవితంలో ఎప్పుడైతే ప్రశ్నిస్తామో ఒక్కొక్కసారి అది మన సంఘానికి ఎదురు తిరిగినట్లుగా అనిపిస్తుంది. వారు మనల్ని చీకొడతారు, తిడతారు, మనల్ని సంఘం నుంచి వెలివేస్తారు, ఒక్కొక్కసారి చంపేస్తారు కూడా. సాక్రటీస్కి ఏమైంది? ఓషోకి ఏమైంది? ప్రశ్నించినందుకు చనిపోయారు కూడా. కానీ ఎట్ ద ఎండ్, చివరిలో
ఆ మూల్యం ఏదైతే మనం చెల్లించామో అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇప్పుడు అది గోత్రు అయినా కూడా చివరిలో ఆ పరమ సత్యాన్ని చేరుకున్నప్పుడు ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సో అందుకే హనుమంతుల వారు దానిని అందరికీ చూపిస్తారు. అక్కడ దవడ పగిలితే పగిలింది, విరిగితే విరిగింది, కానీ నేను ఆత్మని అనేటువంటి పరమ సత్యాన్ని నేను తెలుసుకున్నాను, ఆ దైవత్వాన్ని నేను చేరుకోగలిగాను. ఆ వానర జాతిలోనే నేను ఆగిపోయి ఉంటే, ప్రశ్నించకుండా ఉంటే ఇప్పుడు దైవంగా ఎదిగేవాడినా లేదు కదా. సో అవి నాకు ఎంతో ఆనందకరమైనవి, వాటిని నేను పూర్తిగా అంగీకరిస్తాను అని చెప్పి హనుమంతుల వారు చెప్తారనమాట. సో అందుకే ఆయనలో ప్రతి అన్వేషి గమనించవలసిన వాటిని ఈ 3, అవి కేవలం భౌతిక చిహ్నాలు కాదు, వాటి వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ఇవి. ఆ విరిగినటువంటి దవడ, ఆయనలో ఉన్నటువంటి ఆ క్యాప్చరింగ్ ఆరా, మరియు ఆయన తోక. సో ఇవి అన్వేషికి ఉండాల్సినటువంటి లక్షణాలు. కానీ నా భక్తులయ్యుండి కూడా కొంతమంది ఆ యొక్క బాధలో, విషాదంలో ఇరుక్కుపోయి వీటన్నిటినీ మర్చిపోతుంటారు. అందులో అనిత కూడా ఒకటి అని హనుమంతుల వారు చెప్తారనమాట. ఇప్పుడు మళ్ళీ అనిత స్టోరీలోకి మనం వెళ్తున్నాం. సో అనిత ఇంకో 4 గంటల కంటే తక్కువ సమయంలో సూపర్ మార్కెట్కి వెళ్ళబోతుంది అని హనుమంతుల వారు చెప్తారు. దానికంటే ముందు వారి యొక్క సంఘాన్ని ఆ యొక్క జరగబోయేటువంటి ప్రాసెస్కి సిద్ధం చేస్తారు. సో ఆ ప్రక్రియలో భాగంగా హనుమంతుల వారు ఆ సంఘానికి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే కృతజ్ఞత. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వీరందరూ ఆ సంఘం కావచ్చు, లేకపోతే హనుమంతుల వారు కావచ్చు, అనితకు సహాయం చేస్తున్నారు కదా. అనిత కదా వీరికి కృతజ్ఞతతో ఉండాలి. కానీ వీరందరూ ఎందుకు అనితకు కృతజ్ఞతతో ఉంటున్నారు? సో అక్కడ హనుమంతుల వారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఇదే, మీరందరూ మీ యొక్క హృదయాలను తెరుచుకొని ఉంచండి. ఇప్పుడు మీ హృదయాల నుండి ఆ కృతజ్ఞత భావన అనితకు చేరాలి అని చెప్తారనమాట. అది ఎందుకు అంటే హనుమంతుల వారు ఒక మాట అంటారు, ఇప్పుడు అనిత కథ ద్వారా ఈ ప్రపంచంలోనే అతి గొప్ప జ్ఞానాన్ని మీరు పొందబోతున్నారు. సో ఫెయిల్యూర్ స్టోరీస్ చదివితేనే సక్సెస్ అనేది తెలుస్తుందంట. అలా ఒక బాధ లేదా ఒక స్ట్రగుల్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నప్పుడు, దాని నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకున్నప్పుడే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఈ అనిత కథ ఏదైతే ఉందో, ఆమె అయితే సఫరింగ్ని గోత్రూ అవుతుందో దాని నుండి వీరికి అతి గొప్ప పాఠాలు నేర్పించబోతున్నారు. కాబట్టి ఆ అవకాశం అనిత మీకు కల్పించింది, మీరు గొప్ప జ్ఞానాన్ని అందుకోబోతున్నారు ఆమె కథ ద్వారా. కాబట్టి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించండి, కృతజ్ఞత చెప్పండి అని చెప్తారు. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఆ యొక్క పరిధి ఏదైతే ఉందో ఒక సర్క్యులర్ పాత్లో 164 దీపాలను వెలిగించారు. ఎందుకంటే అసుర ఆత్మలు ఆ ప్రాంగణంలోకి రాకుండా, వారి యొక్క ఎనర్జీ అక్కడ ఇంటరప్ట్ అవ్వకుండా. ఇప్పుడు వీరి యొక్క కృతజ్ఞత భావన ఏదైతే ఉందో, ఆ దీపాల కాంతి కంటే కూడా ఆ భావన సృష్టించినటువంటి కాంతి వలయం వారికి ఒక రక్షణ కవచంగా మారింది. అక్కడ కృతజ్ఞతకు అంత గొప్ప శక్తి ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి చాలా ప్యూర్ థింగ్స్లో కృతజ్ఞత ఒకటి. థ్యాంక్ యూ చెప్పడం, ప్రేమ, దయ. సో ఈ కంపాషన్, గ్రాటిట్యూడ్ అండ్ లవ్, ఈ 3 ఏవైతే ఉన్నాయో మానవులకి అందించినటువంటి అతి గొప్ప కానుకలవి. సో ఈ కృతజ్ఞత భావన ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో కలిగిందో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోయింది. అక్కడ అందరూ వారి యొక్క హృదయాలను విచ్చుకునేలా చేసి, వారి పూర్వీకుల నుంచి మొదలుపెట్టి వారి చుట్టూ ఉండే జంతువులకు, ఆఖరికి చెట్లకు కూడా కృతజ్ఞత చెప్తూ మొదలుపెట్టారు. వారికి, భూమాతకు, వారికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు, వారి పూర్వీకులకు, వారికి రోజు నిత్యావసరాలు ఇస్తున్నటువంటి చెట్లకు, గాలికి, ప్రతిదానికి
ఆఖరికి వారి పక్కన ఉన్నటువంటి మహతంగులకు కూడా కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టారు. సో అది ఒక హై ఎనర్జీని అక్కడ ఫామ్ చేసింది. అంత కృతజ్ఞత భావనలో అందరూ తేలుతూ ఉంటే హనుమంతుల వారు సడన్గా, ఇంకా కొంతమంది హృదయాలు విచ్చుకొని లేవు, నా మాటని ఎవరో ఇంకా గౌరవించట్లేదు, మీరు వెంటనే మీ యొక్క కృతజ్ఞతను తెలియచేయండి అని అన్నారు. సో బాబా ఎవరైతే ఉన్నారో నాయకుడు మనకి తెలుసు కదా, ఆయన వెంటనే ఆయన 41 సంవత్సరాలుగా ఆ యొక్క సమూహం మొత్తాన్ని ఒక సరైన మార్గంలో నడిపించేటువంటి బాధ్యతను మోస్తూ ఉన్నారు కదా. సో ఆయన మళ్ళీ వెంటనే నా శిష్యులు ఏమన్నా తప్పు చేశారా అంటే, ఎదురుగా గురువులకు గురువు అయినటువంటి ఆంజనేయుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన 41 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి సమూహం అంతా ఉంది. సో ఒక లీడర్గా ఆయనకి వెంటనే తెలియని భయం వచ్చింది. ఆయన వెంటనే పైకి లేచి, దేవా, ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు లేదా ఆత్మ స్థితిలో చిన్నవారు ఎవరైనా ఉండుంటే వారి మనసుని ఇంకా విచ్చుకోకపోతే క్షమించండి అని చెప్పబోతున్నారు. ఈలోపు హనుమంతుల వారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహతంగులు అందరూ వారి యొక్క హృదయాలను విచ్చుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. నేను చెప్పింది మహతంగుల గురించి కాదు, ఈ పరిధి దాటి 3 అజ్ఞాత వ్యక్తులు బయట ఉన్నారు, వారి గురించి మాట్లాడుతున్నాను అని హనుమంతుల వారు అన్నారు. ఆ మాట ఎలా వినిపించింది అంటే, ఆయన ఎదురుగానే ఉన్నారు, కానీ ఎక్కడో ముల్లోకాలు దాటి దూరంగా మాట్లాడినప్పుడు ఒక లోతైన గొంతు వినిపిస్తుంది చూసారా, అటువంటి గొంతు బాబాకి వినిపించింది హనుమంతుల వారు మాట్లాడినప్పుడు. సో వీరందరిలో అలజడి మొదలైంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వారు చాలా ఐసోలేట్ అయి ఉంటారు. అసలు ఎంత గుప్తంగా ఉంటారంటే వారి పేరు మహతంగులు అనే విషయం కూడా బయటికి ఎవరికి తెలియనివ్వరు. అటువంటి వారికి ఇక్కడ వారు అంత ఏర్పాట్లు చేసుకొని ఆ ముందు రోజు నుంచి ఆ బౌండరీస్ అన్ని సెట్ చేసుకొని ఎవ్వరు కనీసం చీమ కూడా లోపలికి రానివ్వకుండా చాలా ప్రైవేట్గా సెట్ చేసుకున్న మీటింగ్ అనమాట అది హనుమంతుల వారికి మహతంగులకి మధ్య. సో అలాంటి మీటింగ్ సెట్ చేసుకుంటే హనుమంతుల వారేంటి, ఎవరో 3 బయట వ్యక్తులు ఆయన మాటలు వింటున్నారని చెప్తున్నారు. వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళ ప్రైవసీ మొత్తం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. హనుమంతుల వారి మాటలు వింటున్నారు అంటే మా గురించి కూడా వాళ్ళకి తెలిసినట్లే. కానీ చిన్నప్పటి నుంచి వారు ఎటువంటి నమ్మకాలతో పెరిగారు అంటే, వారి యొక్క ఉనికి బయట వ్యక్తికి తెలియకూడదు. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యంగ్ పీపుల్, ఆ యువకులలో ఒక యాజిటేషన్ మొదలైంది. అప్పుడు హనుమంతుల వారు వాళ్ళని ఎష్యూర్ చేశారు, వాళ్ళకి సర్ది చెప్పారనమాట. వారు నా అనుమతితోనే ఇక్కడికి వచ్చారు, కొన్ని రోజుల క్రితం బాబాను వాళ్ళు కలిశారు, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు ఆ ఆధునిక సమాజంలోకి అందజేయబోతున్నారు, మీరేమీ భయపడద్దు అని చెప్పినా కూడా వారిలో ఆ యొక్క సందిగ్ధత అనేది పోలేదు. సో ఇప్పుడు బాబా లేచాడు, ఆయనది ఒకే మాట ఒకే బాణం అంటారు చూసారా. సో అలా ఒకే మాట ఇలా ఒక షార్ప్ లుక్ ఇచ్చి ఆ యొక్క 3 బయట అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని నేను కలిశాను, వారు ఎటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు, వారు నిజమైనటువంటి అన్వేషకులు, వారు ఏదైతే మన నుండి పొందాలి అని అనుకుంటారో, మనం ఏదైతే అందించడానికి సిద్ధంగా ఉంటామో అది మాత్రమే వారు పొందుతారు, మన అనుమతి లేకుండా మన యొక్క జ్ఞానం ఏది వారి దగ్గరికి వెళ్ళదు, కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నారు. అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. సో ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అది, అంత గొప్ప నాయకత్వం బాబాది. సో ఇప్పుడు ఆ 3 అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎందుకు మహతంగులకి అంత ద్వేషం అంటే, వారు ఆ 3 కాకపోయినా వారు ఆధునిక సమాజానికి చెందినవారు అని తెలుసు. సో ఆధునిక సమాజం నుండి వారిని వారు ఎందుకు రక్షించుకోవాలి అని అనుకుంటారు. అసలు వారితో ఇంట్రాక్షన్ అయితే ఏంటి ప్రమాదం?
ఇన్నాళ్ళుగా వారిని వారు గుప్తంగా ఎందుకు ఉంచుకున్నారు? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అదేవిధంగా అర్హత అని చెప్పాను కదా, సో ఆ యొక్క అజ్ఞాత వ్యక్తులు ఏం అర్హతను సంపాదించారు, ఏ అర్హతతో హనుమంతుల వారు వారికి కనిపిస్తున్నారు, ఏ అర్హత ద్వారా వారు హనుమంతుల వారు అందించినటువంటి జ్ఞానాన్ని, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి కేవలం ఆ చిన్న సమూహం ఏదైతే ఉందో వారికి మాత్రమే తెలిసినటువంటి జ్ఞానాన్ని ఏ అర్హతతో వీరు సంపాదిస్తున్నారు, ఏ అర్హతతో బయట ప్రపంచానికి అందజేయబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.